వెల్కమ్ టు ఇట్స్ మై రెసిపీ అండి. నేను ఈరోజు రసం పొడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి. మనకి ఇట్లా రసం పొడి తయారు చేసుకుంటే మనకి 2 నెలల దాకా నిలువ ఉంటుందండి. ఒకసారి తయారు చేసి చూడండి, చాలా బాగుంటాయి రసం అనేది. 2 కప్పులు ధనియాలు తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి. 2 కప్పులు ధనియాలు తీసుకోండి. మనం మీడియం మంటలోనే వేయించుకోవాలండి. హైలో పెట్టొద్దు, హైలో పెడితే మాడిపోతాయి. మనం మీడియంలోనే వేయించుకోవాలి. మనం పిల్లలకి ఉదయాన్నే క్యారేజీ కట్టాలా, మనం అడవిడిగా ఉంటామండి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే మనకి లేట్ అయిపోతుంది. మనం ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే మనకి పిల్లలకి క్యారేజీ అనేది తొందరగా పెట్టేయవచ్చండి. ఇది 2 నెలల దాకా మనకి నిల్వ అనేది ఉంటుంది. ఇట్లా ఒకసారి తయారు చేసి చూడండి, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మనం మీడియంలోనే ఎంచుకోవాలి. ఇట్లా ధనియాలు పచ్చివాసన పోయేదాకా మనకి ఎంచుకోవాలండి. మరి ఎక్కువ ఎంచుకోవద్దు, మరి తక్కువగా ఎంచొద్దు. మనకి మీడియంగా ఎంచుకోండి. ఈ విధంగా ఎంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు కందిపప్పు తీసుకోండి. నేను ఇందాక 2 కప్పులు ధనియాలు అని చెప్పాను కదండి, నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు కూడా మనం మీడియం మంటలోనే వేయించుకోవాలండి. అప్పుడు మనకి ఒకటేగా ఏగుతాయి. లేదంటే మనకి ఒక పక్క ఏగుతాయి, ఒక పక్క ఏగవు. అప్పుడు మనకి రసం పొడి అనేది అంత టేస్ట్గా రాదండి. ఇప్పుడు మనం ఈ విధంగా వేయించుకుంటే రసం అనేది బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకి దగ్గర పడుతుందండి. ఇప్పుడు చూడండి, ఎక్కడనేది మనకి మాడకుండా ఒకటేగా వచ్చినవి మొత్తము. మనం కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు ఇవి ఏగిపోయినాయండి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ తీసుకొని మనం బౌల్లో పోసేసుకోవాలండి. మనం ఫస్ట్ ధనియాలే వేయించి పెట్టుకొని బౌల్లో తీసుకున్నాం కదా, అదే బౌల్లోకి కందిపప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు జీలకర్ర తీసుకోవాలండి. జీలకర్ర కూడా వేసేసుకోవాలి. జీలకర్ర అనేది మనకి ఎక్కువ ఏమి ఏగబడలేదండి. ఎక్కువ ఏగితే మళ్ళీ చేదు వస్తుంది. ఎక్కువ వేయించొద్దు. మనకి ఏది లైట్గా ఏగితే సరిపోతుంది. ఈ విధంగా జీలకర్ర వేసినప్పుడు కొంచెం కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. జీలకర్ర తొందరగా మాడిపోతాయి. జీలకర్ర ఇప్పుడు మనకి దగ్గర పడిపోయినాయండి. ఇవి కూడా తీసేసుకొని బౌల్లో తీసేసుకొని ఇప్పుడు పచ్చెనపప్పు కూడా 1 కప్పు వేసుకోవాలండి. పచ్చెనపప్పు కొంచెం నిదానంగా ఏగుతుంది. అట్టని మీరు హైలో పెట్టొద్దండి, మీడియంలోనే పెట్టండి. హైలో పెట్టారంటే పచ్చెనపప్పు మాడిపోతుంది. మీడియంలోనే వేయించండి. ఇప్పుడు పచ్చెనపప్పు చూడండి బాగా ఏగిపోయినాయి కదా. చూడండి, ఎక్కడ కూడా మనకి ఒక పక్క మాడుతూ ఒక పక్క ఏగకుండా లేకుండా అంతా ఒకటేగా ఏగినాయి. ఇప్పుడు పచ్చెనపప్పు కూడా అయిపోయినాయండి. ఇప్పుడు దగ్గర పడుతూ ఉన్నాయి, అయిపోవచ్చింది. ఇప్పుడు పచ్చెనపప్పు వేగిపోయిందండి. అవి కూడా మనం బౌల్లో తీసేసుకొని వాటికి 10 ఎండుమిరపకాయలు అయితే సరిపోతుందండి. 10 ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకోండి. ఎక్కువ వేగొద్దండి, కొంచెం లైట్గా వేడెక్కితే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ వేయించామంటే మనకి కలర్ అనేది మారుతుంది పొడి, అందుకని ఎక్కువ వేయించొద్దు. దాంట్లోనే 1/2 కప్పు మిరియాలు తీసుకొని, మిరియాలు కూడా ఎక్కువ వేగొద్దు, కొంచెం వేడెక్కితే సరిపోతుంది. అవన్నీ తీసుకొని బౌల్లోకి తీసేసుకోండి. కరివేపాకు మనం కడిగి పెట్టుంటాం కదా, అందుకని కరివేపాకు కొంచెం మనకి నెమ్ము ఆరాలండి. మరి ఎక్కువ ఏగకూడదు, మరి తక్కువ ఏగకూడదండి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ విధంగా ఏగాలి. ఇప్పుడు నాకు ఏగిపోయిందండి కరివేపాకు. ఇప్పుడు నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా అవన్నీ తీసుకొని నేను వీటిలో పోసేసుకున్నానండి. పోసేసి బాగా మనం కలుపుకోవాలి. కలుపుకొని అవి బాగా చల్లారనివ్వాలండి. వేడి మీద వేయొద్దు.
వేడి మీద వేస్తే బాగుండదు, బాగా చల్లారాలి. ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టేసాను. ఈ విధంగా మనం మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. నేను అవి తీసుకొని ఒక ప్లేట్లో పోసేసానండి. ఇప్పుడు మనం చూడండి అంతా బాగా మెదిగింది. ఇప్పుడు కొరవై కూడా అన్నీ మనం మిక్సీ పట్టేయాలండి. ఇప్పుడు నేను మొత్తం మిక్సీ పట్టేశాను. చూడండి మిక్సీ పట్టేశాను. ఈ మిక్సీ పట్టినాక కొంచెం మనకి వేడి అనేది ఉంటుందండి. ఆ వేడి అనేది తగ్గాలి. ఇప్పుడు మనం అంతా ఈ విధంగా వేసేసుకోవాలండి. కొంచెం వేడి అనేది తగ్గినాక ఇప్పుడు మనం ఈ విధంగా తగ్గిపోయిందండి. నాకు వేడి అనేది తగ్గిపోయింది. ఇప్పుడు మనం మొత్తం ఒక డబ్బా తీసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. మీకు రసం పొడి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి ఈ రసం పొడి అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది.